హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి వంట. సో, నేనైతే ఇవాళ ప్యూర్ స్ట్రీట్ స్టైల్‌లో మనకి దొరికే మురుమురాల భేల్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇవైతే చిన్న పిల్లల కాంచెలి అందరికీ కానీ స్ట్రీట్‌లో దొరికేది అన్‌హైజీనిక్‌గా కావచ్చు కదా! అందుకే ఇవాళైతే మనం ఇంట్లోనే చేసేసుకుందాము. అన్నిటికన్నా ఫస్ట్ అయితే మనం ఆలూనైతే బాయిల్ చేసుకోవాలి. ఈ భేల్‌లో ఆలు ఎందుకుంటది అని అనుకుంటారు కదా! మన ప్యూర్ స్ట్రీట్ స్టైల్‌లో చేస్తున్నాం కదండీ! అందుకే ఇదైతే అవసరం. నేనైతే 3 ఆలూస్ తీసుకున్నా. ఇవి ఎందుకంటే చాలా పెద్ద పెద్దవి కదా! అందుకే ఇప్పుడైతే మనం కుక్కర్‌లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఇప్పుడైతే మనం గ్యాస్‌లో పెట్టేద్దాము. అంతలోపైతే మనం టమాటోస్‌ని కట్ చేసుకోవాలి. నేను ఫస్టే అన్నిటిని కడిగి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతలోపైతే మీరు చెప్పండి, మీలో ఎంతమందికి ఇష్టము, మీరు ఎక్కడ తిన్నారు, ఇంతవరకు తిన్నారా లేదా ఇలాంటి భేల్ అని చెప్పండి. మాట్లాడుతూ మాట్లాడుతూ మన టమాటోస్ కూడా కట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మంచిగా నీట్గా అయితే మన పొట్టు తీసుకొని వాటిని అయితే మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఒక కొత్త ట్రిక్ చెప్పనా అండి ఆనియన్ కట్ చేసేది? ఇలా అయితే మనం 2 చెక్కలు చేసుకొని అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా! అందుకే నేను ఎలా కట్ చేసానో అది చూసి అలా ట్రై చేయండి. ఎట్లుంటుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాము. స్పైస్ని బట్టి అండి, ఎవరి టాలరెన్స్ ఎంత ఉన్నదో స్పైస్ అంతా. మన నిమ్మకాయ కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆలుని చూద్దాము అయినాయో కాలేదో. సో సీటీ అయితే కొడుతుంది కదా, ఇదైతే అయినట్లే అనిపిస్తుంది. చూద్దాము. ఓపెన్ చేసి గ్యాస్ని అయితే తీసేసుకోవాలి. సో మన ఆలు అయితే ఉడికిపోయినాయండి. మనమైతే ఇలా చెక్ చేసుకుందాము. చాకు పెట్టి చేసుకుంటే మెత్తగా అయినాయో లేదో మనకి, ఎందుకంటే చాలా మెత్తగా కావాలి ఆలూస్. ఇప్పుడైతే వీటి పొట్టునైతే తీసేసుకుంటున్నాను నేను. మంచిగా తీసుకోవాలంటే తీసుకోండి, లేకపోతే లేదు, అలానే కూడా కట్ చేసుకొని వేయచ్చు. నేనైతే ఇలా మంచిగా చెక్కలు చెక్కలు చేసుకొని చేసిన. సో ఇప్పుడైతే అయిపోయిందండి. చూడండి, ఇలా అయితే చేసిన. సో ఫైనల్గా మనం భేల్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇక మనం ఫస్ట్ మురుమురాలు తీసుకొని అన్నీ వేసుకున్నా. చూడండి ఎన్ని మురుమురాలు తీసుకున్నానో ఆ బట్టిని అయితే నేను అవన్నీ తీసుకున్నా. ఇప్పుడైతే మిక్చర్ కూడా వేసేసుకున్నా. ఇప్పుడు ఇక మనం నెక్స్ట్ ఆనియన్స్ని కలిపేసుకుందాము. ఆ తర్వాత మన బాయిల్ ఆలు ఉంది కదా, వాటిని కూడా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక ట్రిక్ చెప్తానండి. మీరు ఇన్స్టెంట్గా తినాలనుకుంటేనే ఇప్పుడు టమాటీస్లు యాడ్ చేయండి. లేకపోతే తర్వాత తినుకుందాం అని అనుకునే వాళ్ళైతే లాస్ట్కి టమాటోస్ యాడ్ చేయండి. ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి మురుమురాలు. నేను ఇన్స్టెంట్గా తింటా కాబట్టి నేను ఇప్పుడే వేసుకున్నా, ఏం కాదు. ఇప్పుడైతే ఇక మన స్పైసెస్ కోసం మన స్పైసీ పచ్చిమిర్చి, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు అవన్నీ వేసుకున్నా. ఇప్పుడైతే ఇక అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే నేను ధనియా పొడి మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నా. ఆ తర్వాత ఒక నిమ్మకాయని కూడా పిండేసుకున్నా. ఇప్పుడైతే ఇక మనం మంచిగా మిక్స్ చేసుకున్నాను. అయితే మన రెడీ అయిపోయిందండి. మన ప్లేట్లో తీసుకొని ఇక తినడమే. ఎట్లుందో చెక్ చేస్తాను నేను. సో టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే ఆఫ్టర్నూన్ అప్పుడు తినబుద్ధి అయినప్పుడు అయితే మనం ఫ్యామిలీతోని కలిసి మంచిగా మూవీ చూసుకుంటూ తినొచ్చు. సో థ్యాంక్ యూ.